వరంగల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నగరంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించారు. బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని హరీష్ రావు అన్నారు. నిర్మించిన ఆసుపత్రికి రంగులు వేశారని, దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ఎవరికి నచ్చినట్లు వారు డెడ్లైన్ విధిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సీఎం సవాల్ను మేం స్వీకరిస్తున్నామని హరీష్ రావు అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో సమస్యలు వెంటాడుతున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలపై జర్నలిస్టుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నీ సంగతి మొన్ననే బయటపడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జర్నలిస్టులే సాక్ష్యం. ఆయన గారు దేవాదుల ప్రాజెక్టు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆపేసిండు. పాపం ఆయన పరిస్థితి దయనీయంగా అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఉత్తమన్న నువ్వు జరాగు ఈ ప్రాజెక్టు మీద కడియం శ్రీహరి గారికి బాగా తెలుసు, ఈసారి రివ్యూ చేస్తే కడియం శ్రీహరిని పిలుచుకో అంటుండు. అంటే నీళ్ల మంత్రికి ఏం తెలియదని చెప్పకనే చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని రేవంత్ రెడ్డి గారు మీడియా సాక్షిగా వరంగల్లోనే చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇజ్జత్ తీసేసిండు. చర్చిద్దాం, నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను సమ్మక్క బ్యారేజీని దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ, దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ డేట్లు పెట్టుడు, డెడ్ లైన్లు మార్చుడు, ఊకే బీఆర్ఎస్ మీద పడేడ్చుడు కాదు. దేవాదులను మేజర్ క్రిటికల్ పనులన్నీ బీఆర్ఎస్ పూర్తి చేసింది. చేయాల్సిందల్లా భూసేకరణ, కాల్వల దవ్వుడు, అల్కట్ పని ఉంది. 90% పనులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. కేవలం 10% పనులు పూర్తి చేయడం ద్వారా మరో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నిజాయితీ ఉంటే మళ్ళా డేట్ మార్చక, ఇప్పటికే పొంగులేటి డేట్ మారింది, ఉత్తమ్ గారు డేట్ మారింది, ఇప్పుడు నువ్వు ఇంకో డేట్ పెట్టినావు. డేట్లు, డెడ్ లైన్లు మార్చకుండా త్వరితగతిన దేవాదుల పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది.